ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. డయల్ న్యూస్ ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో మన దేశానికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుందాము. నిన్న రాత్రి శని కుంభరాశిలోంచి మీనంలోకి వచ్చాడు. నిన్న సాయంత్రము 4:25 అమావాస్య అయిపోయింది. 4:26 పాడ్యమి స్టార్ట్ అయింది. దాని ప్రకారము మనము జాతక చక్రం వేసుకుంటే మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం అనేది సింహలగ్నమైంది. లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు వీరితో కలిసి ఉన్నారు. ఇవాటికి శని అష్టమ స్థానంలోకి వచ్చాడు. ఇవాళ అష్టమ స్థానంలో 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. ద్వితీయ స్థానంలో కేతువు, దశమ స్థానంలో గురుడు, ఏకాదశంలో కుజుడు ఉన్నారు. దీని ఫలితం ఏంటంటే లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడం మంచిది కాదు. ఇది ఏమి సూచిస్తుందంటే జల సంబంధ కష్టాలు వస్తాయి మన దేశానికి అని సూచిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. అవి ఏ ప్రాంతాల్లో ఉంటాయి అంటే ముఖ్యంగా బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే లగ్నాధిపతి అష్టమంలో జలరాశిలో ఉండడం వల్ల ఎక్కువగా జల సంబంధమైన కష్టాలు లేదా మంచుకు సంబంధించిన కష్టాలు ప్రజలకు ఉంటాయన్నమాట. లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడం వలన ప్రముఖ రాజకీయ నాయకులకు మంచిది కాదు. అంటే మాజీ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. వీరికి తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది. ఒకరిద్దరు స్వర్గస్థులయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రముఖ సినీ రంగం వారికి కూడా గండం ఉంటుంది. తర్వాత సాహితీవేత్తలకు, సైంటిస్టులకు కూడా గండం ఉంటుంది. అయితే లగ్నాధిపతి రవి అష్టమంలో ఉండడం వలన సంతాప దినాలు ఉంటాయని సూచిస్తోంది. ఆకస్మిక సంఘటనలు ఉంటాయి. తర్వాత జనరల్గా పబ్లిక్లో విడాకుల సంఖ్య పెరుగుతుంది, విడాకుల శాతం పెరుగుతుందన్నమాట. అంటే ఇది వ్యక్తిగత జాతకం కూడా చూసుకుని నిర్ణయం చేసుకోవాలన్నమాట. అయితే దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల చాలా మంచిది మన దేశానికి. ఇది ఏం సూచిస్తుందంటే మన దేశానికి సనాతన ధర్మం వృద్ధిలో ఉంటుందని చెప్పాలి. యజ్ఞ యాగాదులు కొనసాగుతాయి. తర్వాత ఆధ్యాత్మిక సంస్థలు, దేవాలయాలకు మంచిది. కొత్తగా దేవాలయాలు ప్రతిష్ఠించే అవకాశం ఉంది. తర్వాత ఇంకా అభివృద్ధిలో ఉంటాయి మన దేవాలయాలు. దశమంలో గురుడు ఉండడం వలన విద్యా సంస్థలకు మంచిది, బ్యాంకులకు మంచిది. తర్వాత న్యాయస్థానానికి, చీఫ్ జస్టిస్లకు, లాయర్లకు వీళ్ళకు కూడా మంచిది. తర్వాత మన దేశం యొక్క ఎగుమతులు పెరుగుతాయి. మన దేశం యొక్క ప్రతిష్ట ప్రపంచంలో వెలిగిపోతుంది. అయితే ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రజలలో ఆచారాలు పెరుగుతాయి, మంచి అలవాట్లు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది. ఏకాదశంలో కుజుడు ఉండడం వలన భూగృహ సంబంధాలు, వీటికి సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచిది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు మంచిది. తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకు కూడా మంచిది. ఇది ఇంకా ఏమని సూచిస్తుందంటే లోక్సభలో ఆయుధాలు, యుద్ధము వీటికి సంబంధించిన చర్చ జరుగుతుంది. వీటికి సంబంధించిన చట్టం వచ్చే అవకాశం కూడా ఉంది. శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చంగా ఉండడం వలన షేర్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంటుంది. గత సంవత్సరం సెప్టెంబర్లో షేర్ మార్కెట్ సెన్సెక్స్ 87,000కి వెళ్ళింది. తర్వాత బాగా పడిపోయింది. మళ్ళీ ఈ మార్చి నెల నుంచి కొంచెం పెరుగుతుంది. తర్వాత ఈ ఏప్రిల్ నుంచి షేర్ మార్కెట్ సూచి ఇంకా పెరుగుతుంది. తర్వాత వ్యాపార సంబంధాలు, వాహన సంబంధాల వారికి చాలా మంచిదని చెప్పాలి. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వము అనుకున్న ఆశయాలు సాధిస్తుంది. వారు ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. అయితే అధికార పార్టీకి మంచిది, ప్రతిపక్షాలకు మంచిది కాదు ఈ సంవత్సరం. మొత్తం మీద ఏంటంటే
ఈ సంవత్సరము మన దేశానికి సంతాప దినాలు ఉండే అవకాశం ఉంది. జల సంబంధ ప్రకృతి వైపరీత్యాలు ఉండే అవకాశం ఉంది. కానీ సనాతన ధర్మం ప్రోత్సాహకరంగా ఉంటుంది, పరిడి వెళ్తుంది, కొనసాగుతుంది, జయప్రదంగా ఉంటుంది. 2025 మార్చ్ 29 రాత్రి నుంచి శని మీనంలోకి ప్రవేశించాడు. మే 14వ తారీఖు రాత్రి గురుడు వృషభం నుంచి మిథునంలోకి వస్తాడు. అందుకని ఏంటంటే మే నెలలో సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకి చంద్రగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. తిరిగి 2026 మార్చ్ 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉంది. కానీ ఇది పాక్షిక చంద్రగ్రహణము. అయితే జూన్ 10 నుంచి జూలై 8 వరకు గురు మూఢమి ఉంటుంది. ఈ కాలంలో ఏంటంటే పెళ్లి ముహూర్తాలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, శుభకార్యాలు చేయకూడదు. తిరిగి డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు శుక్ర మూఢమి ఉంటుంది. ఈ 2 నెలలు కూడా శుభకార్యాలు చేయరు, ముహూర్తాలు ఉండవు, చేయకూడదు. తర్వాత ఆగస్ట్ 16వ తారీఖు శ్రీకృష్ణాష్టమి వచ్చింది. అక్టోబర్ 20వ తారీఖు నరక చతుర్దశి, 21వ తారీఖు నాడు దీపావళి అయింది. అక్టోబర్ 20, 21 నరక చతుర్దశి, దీపావళి అక్టోబర్లో వచ్చాయన్నమాట.